హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ ఎక్కడికైతే వెళ్తున్నాం. నార్మల్గా ఒక 20-30 కిలోమీటర్స్ అంతే, జస్ట్ ఒక చిన్న రైడ్ అంతే. నేనైతే దీనికి ఒక్కడనే వెళ్తున్నా, ఎవరైతే లేరు. ఎన్ని రోజులు అవుతుందో ఇట్లా బైక్ రైడ్ చేయక, మాకు చాలా రోజులు అవుతుంది. ఏదో ఒకటి అవ్వడం. టైం అయితే అరౌండ్ 6:30 6:40 ఏమో అవుతుంది అంటున్నాను అంతే. నార్మల్గా అట్లా పోయి ఒక 30-40 కిలోమీటర్స్ అయితే కవర్ చేసుకొని వచ్చేద్దాం. తర్వాత మనం మంచి రైడ్స్ చేద్దాం. ఇక ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ అయితే చాలా కంటెంట్ అయితే వస్తుంది. నేనైతే మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా. దేవుని దయ వల్ల అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. కొన్ని ప్లేసెస్ అయితే అనుకున్నా, అక్కడికి వెళ్దామని చూస్తున్నా. నేనైతే కొత్తగా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఏంటిదంటే, మన ఎవరు తెలుగులో అయితే ఇప్పటివరకు జ్యోతిర్లింగ్ సిరీస్ ఎవ్వరు పెట్టలేదు ఇప్పటివరకు. అది నేను పెడదామని చూస్తాను. ఇప్పటివరకు అంటే మన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మొత్తం ఇండియాలో, ఆ 12 మొత్తం కవర్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఉన్నది అది పోవాలని. ఇప్పటివరకు కూడా ఎవరు పెట్టలేదు. కొన్ని హిందీ ఛానల్స్ అయితే పెట్టారు, కానీ వాళ్ళు కూడా 12 వరుసగా అయితే ఎవరు పెట్టలే. 1, 2, 3 మా అంటే 4, లేకపోతే అన్ని కంబైన్ చేసి ఒకటే వీడియోలో 12 చూపించిళ్ళు. నేను ఏమనుకుంటానంటే, నాకు ఎట్లా అయితే నచ్చదు. నేను మంచిగా పెడదామని చూస్తాను. ఎట్లా అంటే, ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో, ఫస్ట్ ఒక జ్యోతిర్లింగ్ వీడియో, దాని తర్వాత సెకండ్ జ్యోతిర్లింగ్ వీడియో, థర్డ్ జ్యోతిర్లింగ్ వీడియో, అట్లా కవర్ చేసుకుంటూ పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడైతే 12 జ్యోతిర్లింగాలు మనవి అయిపోతాయో, నెక్స్ట్ లదాఖ్ రైడ్ ఉంటుంది. ఇక డైరెక్ట్ లదాఖ్ రైడ్ అనేది ఇప్పటి నుంచి కాదు, నా డ్రీము 2019లో స్టార్ట్ అయింది నాది. 2019 అప్పటి నుంచి అనుకుంటున్నా, ఇప్పటికి కూడా పోతలేను, ఇంకా పోతలేను. తాటి బెల్లం కాఫీ సరే చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు తాటి బెల్లం కాఫీ, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. అసలు నేను టీ తాగను, కాఫీ అయితే తాగుతా, కానీ టీ అయితే అసలు అలవాటే లేదు నాకు. ఎవ్వరు లేరు కదా అసలు. ఒకటి కాఫీ ఇవ్వరా? ఏమైంది చూడంగా మీకు అన్న, ఒక కాఫీ ఇవ్వండి. తాటి బెల్లం అంటే ఇట్లా చేస్తారు కదా, ఫస్ట్ ఏదో వేసిండు, లేకపోతే పౌడర్ వేసిండు. డైరెక్ట్ పాలేనా కాఫీయా? పాలే డైరెక్ట్. ఓకే, లోపల పోయి ఏం చేస్తాం ఇప్పుడు. నన్ను అయితే కాఫీ కూడా తాగనిత్తలేరు. కాఫీ తీసుకున్నా, ఇట్లా తీసుకొని కాఫీ చెప్పిన చెప్పుడుతోటే ఫోన్ వచ్చింది నాకు. సాయి ఎక్కడున్నావు,
చిన్న పనున్న తొందర రా ఆఫీస్ కానీ నీ రోజు ఫోన్ కూడా రాలే నాకు అసలు. ఈరోజు చూడు గట్లుంటుంది మనం రైడ్ చేస్తే. తమ్మునికి మన బండి నచ్చింది అనుకుంటా, ఇప్పటికి 5 సార్లు వచ్చి చూసిపోయాడు. మంచిగా అనిపిస్తుంది అట్లా వస్తే. మనం మొత్తానికైతే టోల్ గేట్ దాకా అయితే వచ్చేసినాం. వన్స్ ఒక్కసారి విజయవాడ ట్రిప్ అయిపోయిందంటే ఇక నేను జ్యోతిర్లింగ్ స్టార్ట్ అయిపోతుంది. విజయవాడ దాని తర్వాత ఇంకొకటి ఏదైనా రైడ్ చేద్దాం. ఒక 2 రైడ్ చేసినామంటే మనకు కొంచెం అలవాటు అవుతుంది. కొత్త కదా అంత మనకు అంత ఆమాం ఉన్నది కాబట్టి ఒక 2-3 రైడ్లు చేసినామంటే కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత మనం ఇక అదరగొట్టవచ్చు. ఒక 6 నెలల వరకు హైదరాబాద్లో ఉండి అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టర్నింగ్ కాడికి వచ్చేటతోటి అబ్బా ఇంటికి వచ్చేసినాం అనే ఫీలింగ్ సూపర్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ అయినా చాలా ఘోరంగా. ఇక్కడ టర్నింగ్ తిరుగుతానమ్మా సూపర్. ఇక బస్సులో కూర్చొని ఆ టర్నింగ్ తిరుగుతా అంటే వచ్చినాం ఇంటికి వచ్చేసినాం అనే ఫీలింగ్ వస్తుంది. ఒక ఎమోషన్ టర్నింగ్ అది. అయిపోయి మనం వరంగల్ అడుగు పెట్టినాం ఇక అనే ఫీలింగ్ వస్తుంది. అదే ఇప్పుడు ఒకవేళ ఒక రైడ్కి పోయి వచ్చిన అనుకోండి, నేను ఏదైనా మంచిగా రైడ్ చూసుకొని అది ఫినిష్ చేసుకొని వచ్చినంటే అప్పుడు ఇంటికి పోవాలంటే ఏడిపోతుంది. బా ఇంటికి వచ్చేసినామా అనే ఫీలింగ్ వస్తుంది. భద్రాచలం కూడా పోవాలి ఒకసారి మనం. భద్రాచలం రైడ్ కూడా వేయాలి. ఇక్కడ లోకల్లో ఉన్న ట్రిప్స్ కొన్ని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మన వరంగల్ నార్మల్గా ఎందుకంటే చాలా దగ్గర మన వరంగల్ నుంచి భద్రాచలం ఒక 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. భద్రాచలంకి 2.5 అవర్స్ 3 అవర్స్ అంతే, అంతకంటే ఎక్కువ అయితే పట్టదు. వన్ డేలో కవర్ చేసుకోవచ్చు, కానీ పాపికొండలు ఉంటుంది కాబట్టి 2 డేస్ వేసుకోవాలి. భద్రాచలం 1 డే సరిపోదు. మళ్ళీ భద్రాచలంలో రూమ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి 2 సార్లు పోయినాం. నేను చాలా పోయినా కానీ ఏది రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మన దగ్గర కెమెరా లేదు. సరే దీంతో చేద్దామా అంటే వర్కౌట్ అవ్వదు. ఫోన్తో చేస్తేనేమో ఫోన్ స్ట్రక్ అవుతుంది. ఫోన్ మంచిగా ఉంటుంది, ఒక 4 రికార్డ్ చేస్తాడు, ఫోన్ హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయి కథం, అది మన మాటినదు. కపిల్ ఓపెన్ చేసే ఉందా, బస్ క్లోజ్ చేసి ఉన్నది. దాంట్లో బాగుంటుంది, ఎక్కువ సూపర్ ఉంటుంది. దాంట్లో స్నాక్స్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి దాంట్లో. సిగ్నల్ పడదు పోరా. రైట్ అమ్మ, ఇప్పుడు మళ్ళీ ఆడేవిడ ఆగాలి. అసలు ఘోరంగా లేట్ అయిపోయింది. నార్మల్ ఒక టీ బ్రేక్, టీ రైడే అంతే. ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా కాదు. తొందర పోవాలి. ఆధార్ బాదర్ ఫోన్ వస్తుంది మళ్ళీ. నీ అమ్మ టార్చర్, ఏం టార్చర్. రైడ్ వేసి రావాలంటే దీని మీద ఈజీగా పట్టుకోవాలి, మొత్తం 60-70 పట్టుకోవాలి. అట్లయితే మనం వేయగలుగుతాం, లేకపోతే వేయలేం. అగో సిగ్నల్ జంపా, డైరెక్ట్ సిగ్నల్ జంపు.